ఇప్పుడు ఐటమ్ పాటలకు ఏ నటి ఓకే చెప్పినా పెద్దగా కండిషన్లు అనేవి పెట్టకుండానే నటిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ ఐటమ్ పాటలంటే ఏంది, యువతకు ఊపు తెచ్చేది గనక ఆ పాటకు కమర్షియల్ కోణాలను జోడించి సైన్మాలో వదులుతూ ఉంటారు. మళ్ళీ ఆ పాటకు సైన్మా కథ డిమాండ్ చేసే పనే లేదు. సన్నివేశాలు ఇక సబబు అనిపిస్తాయా లేదా అనేది అవసరమే లేదు. ఇక ఐటమ్ పాటలకు గాను ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఒక కత్తి లాంటి అమ్మాయిని పెట్టి ఐటమ్ పాట చూపిస్తే గినక ప్రత్యేకించి అందరూ భావిస్తారు. ఇక ఇప్పుడు దాదాపుగా గా సంస్కృతి అనేది అన్ని భాషల్లో ఉన్నది. ముఖ్యంగా మన తెలుగు, హిందీ, తమిళ చిత్రసీమల్లా అన్నిట్లా కనబడుతుంది. మళ్ళా అయితే ఈ ఐటమ్ పాటలల్లా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం నటిస్తూ ఉంటారు. ఇక గస్వంటప్పుడు ఇక వీళ్ళు పెద్ద కండిషన్లు పెట్టకుండానే వాళ్ళ అందాలను ఆరబోస్తూ ఉంటారు. మరి ఇది ఒకటి అటు ఉంచితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు సైతం ఈ దారి పట్టడంతో ఇక ఎవరైతే వృత్తిపరంగా ఐటమ్ పాటలు మాత్రమే చేస్తారో వాళ్ళకి డిమాండ్ తగ్గుతున్నది అన్నది మాత్రం వాస్తవం అనే చెప్పుకోవాలి. కనుక ఇక ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ పారితోషికం మంచిగా ఉన్నదనుకుంటే ఎవరైనా సరే కానీ ఐటమ్ పాటలతో సహా నటిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మన లైగర్ అందాల భామ అనన్య పాండే గిట్లా ఒక మాట అంటున్నది. ఇక ఐటమ్ పాటలల్లా నటించేటందుకు ఆమె పచ్చ జెండా ఊపిందంట. గది గిట్లా కొన్ని కండిషన్లు పెడుతున్నది. ఆమె ఏమంటున్నదంటే అన్ని సైన్మాలల్లా నటించదంట. కేవలం ఐటమ్ పాటలు డిమాండ్ చేసే సైన్మాల మాత్రమే నటిస్తుంది తప్ప మిగతా సైన్మాలల్లా ఇక అసలు డిమాండ్ చేయని సైన్మాలల్లా నటించనని అని అంటున్నదంట. గంతేకాదు ఇప్పుడు ఐటమ్ పాటలు పెడితే మాత్రం గా పాటల అమ్మాయికి ప్రాధాన్యత ఉండాలి. ఇక అమ్మాయి గౌరవంగా భావించేటట్టుగా పాట ఉండాలి అని అంటున్నది. ఇక గప్పుడైతేనే ఐటమ్ పాటలల్లా నటిస్తుందంట. లేకుంటే ఇక ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ ఐటమ్ పాటలు చేయదంట. కానీ ఇక చేయడానికి ఇట్లా గిస్వంటి ఆమె నియమాలకు తగ్గట్టుగా ఏమైనా ఐటమ్ పాటలు వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా, లేకుంటే నిర్మోహమాటంగా చెయ్యను అని అంటున్నది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఆమె 5 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఐటమ్ పాటలు చేయనే లేదు. ఒకవేళ వస్తే మాత్రం గిస్వంటి కండిషన్ల మధ్యలో ఓకే అంటే చేస్తా అని అంటున్నది. ఇక అనన్య మాటలకు మీ వరకు ఎంతమంది అంగీకరిస్తారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.